ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 31 మే 2026. రివైజ్ కోర్స్ డేట్ 28 ఫిబ్రవరి 2010. బాప్దాదా చెప్తున్నారు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు దుఃఖీతులకు సుఖం యొక్క దోసుల్ని ఇవ్వండి. వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా అవ్వండి మరియు సమయాన్ని సమీపానికి తీసుకురండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియమైన పిల్లలు కోట్లలో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేయగలరు. పూర్తి కల్పంలో ఆత్మల ప్రేమను, మహాత్ముల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కానీ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగం యుగంలో మాత్రమే ఉంటుంది. దానిని పిల్లలైన మీరందరూ అనుభవం చేస్తున్నారు. పరమాత్మ ఎక్కడుంటారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానమిస్తారు? నా తోడుగా ఉన్నారు, నా తోడుగానే ఉంటారు, నా హృదయంలోనే ఉంటారని అంటారు. ఇటువంటి అనుభవం చేస్తున్నారు కదా, మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది. మా హృదయంలో తండ్రి ఉంటారు, తండ్రి హృదయంలో మేము ఉంటామని అంటారు. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నశాను అనుభవం చేసే భాగ్యం మాకే ప్రాప్తించిందని మీకు తెలుసు. ఎవరిపై అయినా ప్రేమ కలిగితే దాని గుర్తు ఏముంటుంది? అందుకు గుర్తు వారిపై బలిహారి అవటం. కనుక పరంపిత పరమాత్మ పిల్లలైన మీ అందరి నుండి ఏం కోరుకుంటున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలనే ఆశ తండ్రికి పిల్లలందరి పట్ల ఉంది. తండ్రి వలె పిల్లల స్థితి కూడా శ్రేష్టంగా తయారవ్వాలి. ఆ శ్రేష్ఠ స్థితి ఏది? సంపూర్ణ పవిత్రతా స్థితి. ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు. ఇటువంటి సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకుంటున్నారా? ఆ సంపూర్ణ స్థితిలో అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండరాదు. సమయం సమీపంగా వస్తున్న కారణంగా ఇప్పుడు వర్తమానంలో బాప్దాదా ఇస్తున్న సూచన ఏమిటి అంటే, సమయం యొక్క సమీపత అనుసారం వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తు. పూర్తి రోజంతట్లో ఏదైనా అభిమానం లేక అవమానంతో కూడిన వ్యర్థ సంకల్పం తన వైపుకు ఆకర్షించటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ నడుస్తూ నడుస్తూ తండ్రి ఇచ్చిన విశేషతలను తమ విశేషతలుగా భావించి అభిమానంలోకి వచ్చినట్లయితే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. నేను అనే భావనతో కూడిన అశుభ సంకల్పాలు, నేనేమీ తక్కువ కాదు, నాకు కూడా అన్నీ తెలుసు, నా ఈ సంకల్పమే యథార్థమైనది, ఉన్నతమైనది, ఇలా నేను అనే అభిమానంతో కూడిన సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క అంశమే. కనుక ఏ ప్రకారమైన అపవిత్రతతో కూడిన వ్యర్థ సంకల్పాల అంశమేది ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచ స్థాపన యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు పరమాత్మకు ప్రియమైన పిల్లలైన మీరే నిమిత్తం. నిమిత్త ఆత్మల వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తాయి. కనుక ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా తమ వైపుకు ఆకర్షించటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం, పవిత్ర రాజ్యం సమీపానికి వస్తున్నాయి. దుఃఖము, అశాంతి నలువైపులా భిన్న భిన్న రూపాలలో పెరిగిపోతున్నాయి. దాని కొరకు పవిత్రత వైబ్రేషన్లు అవసరం. దుఃఖము, అశాంతికి కారణము అపవిత్రత. కనుక అపవిత్ర ఆత్మలకు మరియు భక్త ఆత్మలకు ఇప్పుడు డబుల్ సేవ చేయాలి. బాప్దాదా చూశారు, వాచా సేవ అయితే నలువైపులా ఆడంబరంగా జరుగుతోంది. మీపై ఉన్న ఫిర్యాదును కూడా తొలగించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆత్మలకు అదనపు సకాష్ కావాలి. మనసా సేవ ద్వారా సకాష్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, ఉల్లాస ఉత్సాహాలు ఇవ్వాలి. కనుక ఈ సమయంలో డబుల్ సేవ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వశులుగా భావించమని బాప్దాదా తెలిపించారు. మీరు ఈ కల్పవృక్షానికి పునాది అయిన పూర్వజ్ మరియు పూజ ఆత్మలు. బాప్దాదా అయితే దుఃఖీ పిల్లల పిలుపులను వింటూ ఉంటారు. పిల్లలైన మీకు వారి ఆర్తనాదాల ధ్వని చేరుకోవాలి. ఎంతగా సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతున్నారు మరియు అయ్యారు కూడా.
కానీ దానితో పాటు ఇప్పుడు మనసా సేవను కూడా పెంచాలి. ఈరోజు విశ్వంలోని ఆత్మల్లో సుఖం, శాంతి, సంతోషం తగ్గిపోతూ ఉంది. పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరిప్పుడు ప్రేమ, సంతుష్టత, సంతోషం యొక్క దోసిలి ఇవ్వవలసిన అవసరం ఉంది. దుఃఖితులకు సుఖం యొక్క దోసిలి ఇవ్వాలి. ఒకటేమో మనసా సేవ ద్వారా సకాష్ ఇవ్వండి. రెండవది మీ ముఖం మరియు నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో మరియు చేశారో అది చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. నలువైపులా సేవ చేయాలనే ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా ఒక సేవ మిగిలి ఉంది. బ్రహ్మకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు, అశుద్ధ వ్యవహారం నుండి ముక్తులుగా చేస్తారనే ధ్వని అయితే వచ్చింది. యువత కోసం గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటుందో ఆ సేవను చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చేసారు, పరమాత్మ వచ్చేసారు. పరమాత్మ జ్ఞానంనే వీరిస్తున్నారు. నా తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చేసారు. ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకు వారి దృష్టి వెళ్ళటం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షిస్తాయి. బాగుంది అనేది ఏదైతే వచ్చేసింది. కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత వారిని ఆకర్షించి మంచిగా తయారు చేస్తుంది. ఎవరినైతే స్మృతి చేస్తున్నామో వారు జ్ఞానం ఇస్తున్నారు. వారి నుండి వారసత్వం లభిస్తుందని ఇప్పుడు వారు తండ్రిని గుర్తించాలి. కనుక ఇప్పుడు మనసా ద్వారా తండ్రికి సమీపంగా తీసుకురండి. మీ ముఖం నడవడిక ద్వారా ఈ నయనాలలో తండ్రి ప్రత్యక్షమవ్వాలి. దీని కొరకు పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. బాప్దాదా చూశారు. ప్రతి సమయం బాప్దాదా ఏ ప్లాన్లనైతే ఇచ్చారో వాటిని పిల్లలు చాలా విధిపూర్వకంగా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇందుకు బాప్దాదా పిల్లలందరికీ పదం రెట్ల అభినందనలు ఇస్తున్నారు. భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు అనే దాన్ని ఇప్పుడు అదనంగా కలుపుకోండి. వారసత్వం ఇప్పుడు తీసుకోకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు? దుఃఖం, అశాంతి యొక్క వాయుమండలం చూసి తండ్రికి పిల్లలపై దయ కలుగుతుంది. ఇదైతే అతిలోకి వెళ్లాల్సిందే అని తండ్రికి మరియు మీకు తెలుసు. అతిలోకి వెళ్లకుండా అంతమవ్వదు. ఇటువంటి సమయంలో భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు అని ఆత్మలకు అనుభవం చేయించండి. కేవలం వినిపించకండి, అనుభవం చేయించండి. తండ్రి ప్రత్యక్షత ఎప్పుడు, ఎలా జరుగుతుంది అని మీరందరూ కూడా అడుగుతారు కదా. కనుక వారు బ్రహ్మకుమారీల వరకు చేరుకున్నారు. కానీ బ్రహ్మకుమారీలకు నేర్పించేవారు ఎవరు? బ్రహ్మకుమారులకు దాత ఎవరు అనేది గుర్తించాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి, సమాప్తి చేయాలి. సమాప్తిని సమీపానికి తీసుకొచ్చేవారు ఎవరు? దానికి నేనే నిమిత్తము అని పిల్లలు ప్రతి ఒక్కరు భావిస్తున్నారు కదా. తండ్రి ఈ బాధ్యతను తనతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారు. సన్ షోస్ ఫాదర్. కొంతమంది పిల్లలు తండ్రిని తెలుసుకున్నప్పుడు, మీరందరూ కూడా తండ్రిని తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? గుర్తించారు, తెలుసుకున్నారు. కనుక పిల్లలుగా అయి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. ఇప్పుడు వారసత్వం తీసుకునే పిల్లల క్యూ ఏర్పడాలి. అయితే క్యూ ఎందుకు ఆగి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇంకా వ్యర్థ సంకల్పాల క్యూలో నిలబడి ఉన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు ఇంకా వీటి సమాప్తిలోనే సమయాన్ని ఇస్తున్నారు. కానీ వ్యర్థం సమాప్తం అవ్వలేదు. వ్యర్థం అనేది సమర్థంగా అవ్వటంలో ఆటంకం కలిగిస్తోంది. ఈరోజు బాప్దాత వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసేందుకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ధైర్యం ఇస్తున్నారు. ఇప్పటి నుండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థులుగా తయారు చేయండి. కేవలం సందేశం మాత్రమే ఇవ్వకండి, సమర్థులుగా చేయండి. సమర్థులుగా అవ్వండి, సమర్థులుగా తయారు చేయండి. వ్యర్థం యొక్క సమాప్తి దినాన్ని జరుపుకోండి. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు స్వయానికి కూడా నష్టం కలిగిస్తాయి, సమయాన్ని వృధా చేస్తాయి. ముఖంపై సంతోషం అదృష్టం యొక్క అనుభవాన్ని తగ్గిస్తాయని మీకు తెలుసు. అందుకే ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? మీరే కదా. ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురావాలి. అందుకోసం వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే. స్వప్నంలో కూడా రాకూడదు. సంకల్పాన్ని వదిలేయండి, కానీ స్వప్నంలో కూడా రాకూడదు.
స్వయాన్ని ఇంతటి ధైర్యశాలి పిల్లలమని భావించేవారు చేతులెత్తండి. మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. స్థూలమైన చేతిని ఎత్తటం సులభమే, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. మనస్సు యొక్క చేతిని ఎత్తేవారు చేతులెత్తండి. అచ్చా, ఇప్పుడు బాప్దాదా పిల్లలందరికీ ఈ వరదానం ఇస్తున్నారు. మీరందరూ రాబోయే కొత్త ప్రపంచంలో 21 జన్మలు సదా సంతోషంగా ఉంటారు. శ్రమ చేయరు. ప్రపంచం యొక్క చిక్కుల్లో చిక్కుకోరు. జీవితంలో ఏవైతే కావాలో తనువు, మనస్సు, ధనము అన్నీ లభిస్తాయి. తనువు ఆరోగ్యంగా, మనస్సు సంతోషంగా, ధనం అపారంగా ఉంటుంది. ఇవన్నీ మీకు 21 జన్మల వరకు గ్యారంటీగా లభిస్తాయి. ఈనాటి ప్రపంచం అనుసారంగా పరిస్థితులైతే చాలా మారుతూ ఉంటాయి. ప్రభుత్వ నియమాలు కూడా మారుతాయి. మనుషుల వృత్తి కూడా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో వ్యర్థ విషయాలైతే రావాల్సిందే. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సమర్థ సంకల్పాలు కావాలి. వేస్ట్ను సమాప్తం చేసేందుకు బెస్ట్ సంకల్పాలు కావాలి. కనుక ప్రతిరోజు మురళీలో వచ్చే వరదానము, స్లోగన్ను వినండి. ఈ వరదానమే శ్రేష్ఠ సంకల్పం. వ్యర్థం వచ్చినప్పుడు మనస్సుకు శ్రేష్ఠ సంకల్పం కావాలి. మనస్సు ఖాళీగా ఉండలేదు. మనస్సుకు ఏదో ఒక సంకల్పం కావాలి. కనుక వ్యర్థాన్ని, వేస్ట్ను బెస్ట్గా చేయటానికి, మనసును మార్చటానికి మీకు ఈ వరదానము, స్లోగన్ మొదలైన విషయాలు కావాలి. రెండవది, ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. చేయగలరా? అందుకే ఏదైనా మంచిని చూస్తే రోజంతా మంచిగా గడుస్తుందని అంటారు. ఏదైనా చెడు జరిగితే ఏమంటారు? ఈరోజు ఎవరి ముఖం చూశానో రోజంతా చెడుగా గడిచిందని అంటారు. మరి అందరికంటే మంచివారెవరు? శివబాబా. శివబాబాపై ప్రేమ ఉంది కదా. కనుక కళ్ళు తెరుస్తూనే శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. రాత్రి కళ్ళు మూసుకునేటప్పుడు, అనగా పరుపుపై పడుకున్నప్పుడు శివబాబాకు గుడ్ నైట్ చెప్పండి. ఇదైతే సులభమే కదా. అప్పుడు మీ రోజంతా మంచిగా గడుస్తుంది. ఎందుకంటే శుభ సంకల్పం కూడా చేశారు, వరదానం కూడా విన్నారు. కనుక ఇలా చేయండి. మీపై బాప్దాదాకు ప్రేమ ఉంది కదా. ఇలా చేయటం ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్తారు. మీ జీవితంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఎప్పుడు దుఃఖపు అలా రాదు. మరి ఇష్టమే కదా. సహజ యోగులు కావండి, అంతే. నేను ఆత్మను, శివబాబా సంతానంను, అంతే. ఇదే సహజ యోగిగా అవ్వటం. నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, శివబాబా సంతానంను అని గుర్తు చేసుకోండి. ఇదైతే గుర్తు చేసుకోగలరు కదా. చాలా అచ్చా. ఇప్పుడు ఇక్కడ వారసులు కూడా ఉన్నారు. వారసులుగా అయ్యేవారు కూడా ఉన్నారు. ఎవరైతే తమను తాము బాప్దాదాకు పక్కా వారసులమని భావిస్తున్నారో వారి చేతులెత్తండి. వారసులేనా? విఐపీలు కూడా అందరూ చేతులెత్తుతున్నారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వారిస్ క్వాలిటీ వారు ఈరోజు తమకు తాము ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. బాప్దాదాతో ఏమని సంకల్పం చేశారు అంటే, మేము ఇప్పటి నుండే, ఎప్పుడో కాదు, ఇప్పటి నుండే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసే తీరుతాము. ఇష్టమేనా? ఇష్టమేనా? ఇష్టమైతే చేతులెత్తండి. 2 పనులు చేయాలి. మొదటిది సమర్థవంతులు కావాలి. రెండవది సమర్థ సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఎందుకంటే బాప్దాదాకు ఆర్తనాదాలు, దుఃఖపు ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకెందుకు వినిపించవో నాకు తెలియదు. బాప్దాదా ఇలా వింటున్నప్పుడు పిల్లలైన మీకు ఎవరైతే స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారో, వారసత్వం తీసుకుంటున్నారో, మరి వారసత్వం తీసుకునేవారు ఇతరులకు వారసత్వం ఇప్పించాలనే విషయంలో దయ రావాలి కదా. దయ ఎందుకు రావటం లేదు? వైరాగ్యం, బేహద్ వైరాగ్యం మరియు దయ రావాలి. చిన్న చిన్న విషయాల్లో ఎందుకు, ఏమిటి అనే క్యూలో సమయాన్ని ఇవ్వకండి. బాప్దాదా యొక్క అపురూపమైన పదమాపదం వరదానాలు కలిగిన వరదాని పిల్లలు ఇప్పుడు సంకల్పాన్ని దృఢం చేసుకోండి. దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి. కర్మయోగులుగా అవ్వండి. మరి కర్మయోగి జీవితం కలిగిన వారు, జీవితం అనేది సదాకాలం ఉంటుంది, అప్పుడప్పుడు కాదు. కనుక ఇప్పుడు మీ కృపాలు, దయాలు, దుఃఖహర్త, సుఖదాత స్వరూపాన్ని ఇమర్చేసుకోండి. అకస్మాత్ సమయం గురించి బాప్దాదా చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. కనుక అకస్మాత్ సమయానికి ముందే భక్తుల మొరలను పూర్తి చేయండి. దుఃఖితుల దుఃఖపు పిలుపులను వినండి.
ఇప్పుడు చిన్నవారు కానీ పెద్దవారు కానీ విశ్వ పరివర్తకులైన మీరు ప్రతి ఒక్కరూ విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు బాధ్యతలమని భావించండి. బాప్దాదా ఇలా రావటం వెళ్ళటం కూడా ఎప్పటి వరకు? కనుక అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి. కనుక ఇప్పుడు వారస్ క్వాలిటీ అయిన మీరు వారసత్వాన్ని ఇప్పించండి. దయాహృదయ పాత్రను అభినయించండి. ఎప్పటి వరకు జరుగుతుంది అని అనుకోకండి. అకస్మాత్తుగా జరుగుతుంది కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే, అవ్వవలసిందే, చేయాల్సిందే. బాప్దాదా రిజల్ట్ చూశారు. అందరి కర్మల గతిని చెక్ చేశారు. ఖజానాల జమా ఖాతాను చెక్ చేశారు. మరి రిజల్ట్లో ఏం చూస్తారు? జమ చేసుకునే పురుషార్థం చాలా బాగా చేస్తున్నారు. కానీ ఏదైతే జమ చేసుకుంటున్నారో అందులో రకరకాల పర్సెంటేజ్ ఉంది. ఇంత జమ చేసుకున్నామని మీరు అనుకుంటారు. జమ అయితే అవుతుంది కానీ అందులో శాతం ఉంది. కొద్దిగా జమ అవుతుంది, సదాకాలానికి జమ అవ్వదు. ఎంతగా చేస్తున్నారో అంతగా సదాకాలానికి జమ అవ్వటంలో తేడా ఉంది. కనుక బాప్దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయం కోసం దృఢ సంకల్పం చేయిస్తున్నారు. ఎవరి పట్ల మనసులో కూడా అలచడి కలగరాదని క్రోధంపై చేయించారు. ఎందుకు ఏమిటి అనేవి రాకూడదు. నోటి ద్వారా అయితే కొంతమంది కంట్రోల్ బాగా చేసుకున్నారు, కానీ మనసులో కొద్ది కొద్దిగా నడుస్తోంది. తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అటెన్షన్ పెట్టినందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇందులో నాకే నష్టం ఉందని అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా? అచ్చా. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమికులైన పిల్లలు ఎవరైతే సదా పరమాత్మ ప్రేమలో ఎగురుతూ ఉంటారో, తీవ్ర పురుషార్థులుగా ఉన్నారో, సేవలో నిర్విఘ్న సత్యమైన సేవాదారులుగా ఉన్నారో, ఇటువంటి నలువైపులా ఉన్న పిల్లలను బాప్దాదా చూస్తున్నారు. వారితో పాటు దూరంగా ఉన్న వారిని కూడా చూస్తున్నారు. మరియు ఇక్కడ శాంతివనంలో కూడా వేర్వేరు స్థానాలలో స్క్రీన్పై చూస్తున్నారు, వింటున్నారు. ఆ పిల్లలందరికీ బాప్దాదా సదా కొరకు ఖుషీగా ఉండండి మరియు ఖుషీని పంచండి అనే వరదానాన్ని ఇస్తున్నారు. సంతోషకర ముఖం ఉండాలి. ఎవరు మీ ముఖం చూసినా ఆ ముఖం చూసి సంతోషించాలి. వేరేలా ఉన్నా కానీ మీ సంతోషకర ముఖం చూసి స్వయం కూడా సంతోషించాలి. ఈ వరదానం నలువైపులా ఉన్న పిల్లలకు లేక సన్ముఖంలో ఉన్న వారందరికీ ఒక వరదానము. ముఖం ఎప్పుడు వాడిపోయి ఉండరాదు. మీరే వాడిపోతే విశ్వం యొక్క పరిస్థితి ఏమవుతుంది? మీరు సదా సంతోషకర ముఖంతో సంతోషకర నడవడికతో ఉండాలి మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు మధురాతి మధురమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని ముఖాన్ని ప్రత్యక్షం చేసే అనుభవి మూరత్ భవ. మీ అసలైన పొజిషన్ స్థితమవ్వటమే స్మృతి యాత్ర. నేను ఎవరు, ఎవరి వారిని అనే స్మృతిలో స్థితమై ఉండండి. ఈ అసలైన స్వరూపం యొక్క నిశ్చయము మరియు అనేకసార్లు విజయిని అనే స్మృతి ద్వారా సదా నశాస్థితి యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు. మీరు సుఖదాత యొక్క పిల్లలు కనుక మీకు దుఃఖపు అలా ఎలా రాగలదు? సర్వశక్తివంతుని పిల్లలు శక్తిహీనంగా ఎలా అవ్వగలరు? ఇదే పొజిషన్ యొక్క అనుభవాల్లో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుని ముఖం స్వతహాగానే ప్రత్యక్షమవుతుంది. స్లోగన్: ఎవరి ముఖం మరియు నడవడికలో దివ్యత ఉంటుందో వారే సత్యవాదులు. అవ్యక్త సూచన: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. పిల్లలైన మీరు ఎప్పుడైతే మీ బృక్టి సింహాసనంపై అకాలమూర్తిగా అయి స్థితమై ఉంటారో అప్పుడు ఏకరస స్థితి అనే సింహాసనంపై మరియు బాప్దాదా హృదయ సింహాసనంపై విరాజమానం అవ్వగలరు. ఎప్పుడైతే ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకరస స్థితి అనేది ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం అవుతుందో అప్పుడు బాప్దాదా ప్రత్యక్షత సమీపంగా వస్తుంది.
దీని కొరకు ప్రతి ఒక్కరూ బాప్దాదా సంస్కారాలలో సమానంగా అవ్వవలసి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.